టార్గెట్ హరీష్ రావు సవాళ్లు విమర్శలన్నీ ఆయన చుట్టూనే. తాజాగా రుణమాఫీ పైన సీఎం ఓపెన్ ఛాలెంజ్. కేటీఆర్ ను లైట్ తీసుకుంటున్న రేవంత్. ఆయన కామెంట్లకు స్పందన కరువు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన డోంట్ కేర్ తీరు. బాబమ్మర్దుల మధ్య ఆధిపత్య పోరు. పోటాపోటీగా స్టేట్మెంట్లు, ట్వీట్లు, ప్రెస్ మీట్లు. బీఆర్ఎస్ నేతల్లోనే ఫ్యూచర్ లీడర్ పై చర్చ. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయనను లైట్ గా తీసుకొని హరీష్ రావు పైన విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం వెనుక సీఎం ఉద్దేశం ఏంటనే గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, లేదా రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగుతున్నారా, లేదా ఆ పార్టీలో ఇమడకుండా చేయాలనుకుంటున్నారా? ఇలాంటివి ఎన్ని వాదనలు వినిపిస్తున్నా చివరకు హరీష్ రావు కేటీఆర్ మధ్య పార్టీలోనే ఆధిపత్య పోరు పరోక్షంగా మొదలైందని గులాబీ పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం. ఇక్కడ వీడే సమాధానం ఇచ్చిండు, వీడే ప్రశ్నించిండు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా సీఎం, లేకపోతే రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగుతున్నారా అనేది వాడే చెప్పిండు. అక్కడ ఏది దిశ పేపర్ కూడా రాసిండు. నిజానికి వార్త కూడా కేటీఆర్ మధ్య హరీష్ రావు మధ్య పచ్చగడ్డేసి లొల్లిలు పెట్టే ప్రయత్నానికి రాసినట్టు ఇది. ఇక్కడ హరీష్ రావునే రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు స్టఫ్ ఇవ్వడానికి. కేటీఆర్ ని పని అయిపోయింది, నిన్ను అసలు దేక్తలేడు రేవంత్ రెడ్డి, అసలు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే విషయమే అయిపోయింది. ఇక్కడ మొత్తం హరీష్ రావే సూపర్ పవర్. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హరీష్ రావునే కోరుకుంటాను అధ్యక్షుడిగా పెట్టమని, పార్టీని హరీష్ రావు చేతిలో పెట్టమని కోరుకుంటాను అనేది ఈ చర్చకు పెట్టి కేటీఆర్ అభద్రత భావం వచ్చేలాగా పెంపొందించి బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా కూడా కేటీఆర్ వద్దు మాకు హరీష్ రావే కావాలని వాళ్ళ నోటిని అనిపించేలా ఈ స్ట్రాటజీ ఎన్నుకున్నారు. కానీ ఇటు హరీష్ రావుకు కేటీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉన్నది. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉన్నది. అసెంబ్లీలో కావచ్చు, అధికార పక్షానికి ఇంకో పక్షంగా ఉన్న బీజేపీ కావచ్చు, కౌంటర్లు ఇవ్వడంలో హరీష్ రావునే ముందడు పెట్టాలని స్పష్టమైన ఆలోచన వాళ్ళకు ఉన్నది. ట్రబుల్ షూటర్ గా పేరు ఆయనకు. ప్రతిదీ కూడా ఇట్లాంటి ఇక్కడ హరీష్ రావుకే ఎందుకు కౌంటర్లు ఇస్తారు, హరీష్ రావు ఎందుకు తిప్పి కొడతారంటే కొంత కేటీఆర్ క్లాస్ లీడర్ గా, కొంత ఆధునికం కలిగిన లీడర్ గా ఉంటాడు. కొన్ని ఘాటు వాక్యాలు చేయలేడు, కొన్ని ఘాటుగా మాట్లాడలేడు. రేవంత్ రెడ్డి లాంటి వానికి ఇటువంటి వాడే సరైన మొగుడు. మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి ఒక్కటంటే 4 అంటాడు. ఏమన్నాడు మొన్న అసెంబ్లీలో, ఏమన్నాడు? ఇష్టం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు రన్నింగ్ కామెంట్ ఇట్లా చేస్తారా, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడతారా, మరి కూర్చోమంటే కూర్చుంటా, చెప్పు నీ చిల్లర మాటలే ఇంట చెప్పు అన్నాడు. అయిపోయి సిగ్గుబా, ఇజ్జత్ బా. ఆన్ రికార్డెడ్ గా ముఖ్యమంత్రి గారు ఎందుకు బూతులు మాట్లాడతాను, ఎందుకు చిల్లర వ్యాఖ్యలు చేస్తాను అసెంబ్లీలో అన్నాడు. అని మాట్లాడిండు. కాబట్టి ఇవన్నీ వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి రాస్తున్న వార్తలు. ఇప్పుడు కాదు, 24 సంవత్సరాలుగా హరీష్ రావు మీ గిట్లనే రాసి ఆయనలో అభద్రత భావం పెంచాలని ఎన్ని ప్రయత్నాలు చేయలే. ఆఖరికి రాజశేఖర్ రెడ్డిని గెలిచినప్పుడు ఇదే హరీష్ రావు గారు పోయి పూల బోకే ఇస్తే అయిపోయింది, మామని విడిచిపెట్టిపోయి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరుతానని 2006లోనే వార్తలు వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడానికి ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకుడిగా నేను నిధులు రాబట్టుకోవాలి నా నియోజకవర్గానికి. కాబట్టి ఆయన ఎవరినైనా కలుతాడు. ఇక ఇప్పుడు అధికార పక్షాన్ని మీద ఎక్కువ పెట్టిన గన్నే ఆయనకు కేటీఆర్కి మధ్య విభేదాలు వస్తాయా, విడిపోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళు మంచి అవగాహనతోటే ఉన్నారు. ఎవరు ఏం పని చేయాలి, ఎవరు కౌంటర్లు ఇవ్వాలి అనేది. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి కేసీఆర్ హరీష్ రావునే వాడు. ఆయన సీనియారిటీ కలిగిన లీడరు, మొదటి నుండి కేసీఆర్ తోటి దగ్గరుండి చూసిన లీడరు, అనేకమైన ఆ ఒడిదుడుకులను ఒత్తులను చూసిన వ్యక్తి, 2001 నుంచి పార్టీ పెట్టిన మొదటి రోజు నుండి ఉన్న వ్యక్తి, పార్టీ అప్ అండ్ డౌన్స్ లో తోడున్న వ్యక్తి, ఏ సమస్యను ఎట్లా చాకచక్యంగా పరిష్కరించాలో తెలిసిన వ్యక్తి. కాబట్టి పార్టీకి ఎట్లా అండగా ఉండాలనేది హరీష్ రావుకు తెలుసు. అంతేగాని కేటీఆర్ కంటే పెద్ద లీడర్ నేనే కేసీఆర్ వారసుని అనిపించుకోవాలనుకుంటే ఆయన ఆశ లేదు. ఎప్పుడో 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి కాదు, నీ లెక్క అమ్ముడు పోయిన వ్యక్తి అసలే కాదు. ఆ పార్టీ ఈ పార్టీ గోడలు దునికిన వ్యక్తి కాదు, సూట్ కేసులు తీసుకపోయి దొరికిన వ్యక్తి. ఇంకా నువ్వు హరీష్ రావు వెనకాల నిలబడి కండ వేసుకుని నిలబడ్డ రోజులు కూడా ఉన్నాయి.